నీ జీవితంలో దేవుని ప్రణాళికలను నువ్వు గుర్తిస్తున్నావా? దేవుని ప్రణాళికలను గుర్తించినటువంటి నువ్వు దేవుని ప్రణాళికలు నమ్ముచున్నావా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నారు. నువ్వు దేవుని ప్రణాళికలను నువ్వు నమ్మాలి. నీ జీవితంలో దేవుడు ఏ ప్లాన్స్ అయితే, ఏ ప్రణాళికలు అయితే కలిగి ఉన్నారో వాటిని నెరవేర్చగల సమర్థుడు మన దేవుడు యేసయ్య అనే విషయం నువ్వు నమ్మాలి. అది చాలా ప్రాముఖ్యమైనది మనందరి జీవితాల్లో. ఎందుకంటే నమ్మకపోతే మన జీవితంలో దేవుని కార్యాలని మనం పొందుకోలేం. దేవుడు చెప్తున్నారు కదా, నేను సర్వశక్తి కలిగిన దేవుడను, నేను మాట ఇచ్చి నెరవేర్చే దేవుడను, భూమి ఆకాశములు గతించినను నా మాట గతించదు అని దేవుడు చెప్తున్నారు. నమ్ముచున్నావా దేవుని మాటల్ని? నా కుమారుడ కుమార్తె, దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలం మనం. అలాంటప్పుడు దేవుడు మన పట్ల మంచి ప్రణాళికలు కలిగి ఉండరా? దేవుడు చెప్తున్నారు కదా, నీ పట్ల నేను ఒక మంచి ప్రణాళికను కలిగి ఉన్నాను, అవి నేను నెరవేర్చబోతున్నాను, తగిన కాలమందు అవి నెరవేరును, వాటి కొరకు నువ్వు కనిపెట్టు అని దేవుడు ఈరోజు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నారు. కానీ మనం ఏం చేస్తాం? దేవుడు వాగ్దానం చేశారు, చాలా రోజులైపోతుంది కదా, ఆ మాట నెరవేరట్లేదు కదా, నా జీవితం మారట్లేదు కదా, నా బ్రతుకు మారట్లేదు కదా అని చెప్పి నిరాశ చెందుతున్నావా? నిస్పృహలో ఉన్నావా? నిరాశ చెందమాక, నిస్పృహలోకి వెళ్ళమాక. దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. దేవుణ్ణి నమ్ము, ఎందుకంటే ఆయన శూన్యములు సమస్తమును కలగజేసిన దేవుడు ఆయన. అంతేనా కాదా? అవును కదా. ఆయన మాట మాత్రం సెలవిస్తే సమస్తమును కలిగినవి కదా. మరెందుకు అధైర్యపడతావు? దేవుడు అంటే విశ్వాసం లేదా? దేవుని మీద నమ్మకం లేదా? ఉంది కదా. మరి అలాంటప్పుడు దేవుని మీద ఆధారపడు. దేవుని ప్రణాళికలు నీతో చెప్పారు కదా, అవి నెరవేరుతాయి అని గ్రహించి వాటి కోసం ఎదురు చూడు. ఎంతకాలం చూడాలయ్యా అంటావా? అవి నెరవేరే వరకు, కాలము సంపూర్తి అయ్యే వరకు, దేవుని దృష్టిలో ఎప్పుడు నెరవేర్చాలనుకుంటున్నారో అప్పుడే నెరవేరుస్తారు. తొందరపడితే ఎలాగా? దేవునికి తెలియదా ఎప్పుడు నెరవేర్చాలో? నీకన్నా నాకన్నా జ్ఞానవంతుడు కదా దేవుడు. దేవునికి స్తోత్రం, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుని ప్రణాళికలు నెరవేరతాయి, వాటి కాలం ముందు అవి నెరవేరతాయి. నువ్వెన్ననుకున్నా ఆ కాలం నువ్వు అనుకున్న కాలంలో జరగదు, కానీ దేవుడు అనుకున్న కాలంలో అవి జరుగుతాయి. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనమందరం ఏం చేయాలో తెలుసా? ఏం చేయాలంటే దేవుని ప్రణాళికలను గుర్తించి, దేవుడు నా పట్ల ఈ ప్రణాళిక కలిగి ఉన్నారు, దేవుడు నాతో మాట్లాడారు కదా, కాబట్టి అవి నెరవేరే వరకు నేను వాటి కోసం ఎదురు చూస్తాను. నేను దేవుణ్ణి నమ్ముతా. నా దేవుడు సమర్థుడు. దేనికి సమర్థుడు? ఆయన చేసిన వాగ్దానం నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. ఈరోజు దేవుడు నమ్మదగినవాడని నమ్ముచున్నావా నువ్వు? నమ్మితే మంచిదే. చాలామంది నమ్ముతారు. ఎంతవరకు నమ్ముతారంటే కొంతవరకు నమ్ముతారు. ఎంతవరకు అంటే పీకల దాకా వచ్చేదాకా నమ్ముతారు. ఇక మునిగిపోతున్నావమ్మా అనుకున్నప్పుడు ఇంకా దేవుడు లేదు, ఏమి లేదు అంటాం. అలా అనకూడదు. నీకు పీకల దాకా వచ్చినా నిజమైన దేవుడు యేసు ప్రభువే, ఆయన నెరవేరుస్తారు అనేటువంటి మాట నీ నోట్లోంచి రావాలి. అప్పుడు జరుగుతుంది. దేవుని స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరి జీవితాలు అలా ఉండదు, కానీ కొంతమంది జీవితాల్లో పరీక్షలు వస్తూ ఉంటాయి. ఆయన ప్రణాళికల్లో వాటిని పాస్ అవుతా మనం స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్తూ ఉంటాం. అది మంచిదే మనకి, ఎందుకంటే మనం తొందరగా కింద పడిపోమేక. ఎందుకంటే యు పాస్డ్ దట్ స్టెప్, దెన్ మనం ముందుకు వెళ్తాం. అప్పుడు దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ విధముగా మన జీవితాల్లో గొప్ప కార్యాలు దేవుడు చేస్తారు. వాటి కోసం మనం ఎదురు చూసే వారముగా ఉండాలి. నమ్మాలి దేవుణ్ణి. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అని బైబిల్లో రాయబడి ఉంది కదా. కాబట్టి ఆ విధముగా దేవుని ప్రణాళికలు మనం నమ్ముదాం, దేవుని ద్వారా ఆశీర్వదించబడదాం. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.